హలో, వెల్కమ్ బ్యాక్ టు టైల్స్ బై ఎంపీ. సో నేను లాస్ట్ వీక్లో మీకు చూపించా కదా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా అని. సో ఈ వీడియోలో నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను, డెకరేషన్ అండ్ పూజ ఎట్లా చేశాను అనేది ఈ వీడియో అనమాట. సో యాజ్ యూజువల్గా పొద్దున్నే లేచి గబగబా రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకున్నా అనమాట. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఇంటి ముందు గుమ్మం దగ్గర బంతిపూల మాల, మామిడి తోరణాలు, ముగ్గు లేకపోతే అసలు అది పండగే కాదు. అందుకని నేను గుమ్మం అంతా నీట్గా కడిగి ముగ్గేసి బంతిపూల మాలలు, మామిడి తోరణాలు అవన్నీ పెట్టి నీట్గా గుమ్మాన్ని డెకరేట్ చేశాను అనమాట. సో ఎవరన్నా ఇంటికి వచ్చేటప్పుడు ఆ వైబ్ అది చూస్తే చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది. అలా వేరే వాళ్ళకి ఎవరికన్నా ముచ్చట అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే అట్లా ఇంటి ముందు వాళ్ళు నీట్గా డెకరేట్ చేసి ఉంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అది. సో గుమ్మం డెకరేట్ చేసేసాక నేను కింద ముగ్గేసాక దానిపైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి అలా నీట్గా పెట్టాను అనమాట. సో బయట గుమ్మం దగ్గర హడావిడి అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్లో కిచెన్లో ప్రసాదం చేయాలి. సో ప్రసాదంలో నేను ఫస్ట్ అయితే పులిహోర చేస్తున్నాను. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత బెల్లంతో చేసిన పరవాన్నం చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రసాదాలు కాబట్టి టేస్ట్ అయితే చేయలేదు నేను. టేస్ట్ ఎలా వచ్చిందో నైవేద్యం పెట్టేశాక చూడాలి మరి. సో ప్రసాదాలు చేసేసాక మా అమ్మవారిని ఇలా రెడీ చేశాను అనమాట. పువ్వులు అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్ అవన్నీ పెట్టి నీట్గా రెడీ చేశాను. సో ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ దీపారాధన చేసి అండ్ అగరత్తలు వెలిగించాను. కానీ ఏది ఏమైనా వన్స్ దేవుడి దగ్గర ఇలా దీపారాధన చేసి అగరత్తులు పెట్టాక ఆ దేవుడి దగ్గర వచ్చే ఆ కళే వేరు. సో ఇంకా ఫాలోడ్ బై 108 వెండి పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చేశాను.
ఇంకా పూజ చేశాక ప్రసాదాలు అవన్నీ పెట్టేసి హారతి ఇచ్చి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇవాళ జరిగిన వరలక్ష్మి వ్రతం. నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా. సో ఇవాళ డే అంతా చాలా పాజిటివ్గా చాలా గ్రేట్గా అనిపించింది. సో ఐ రియల్లీ విష్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ సంవత్సరం నుంచి మీ ఇంట్లో లక్ష్మీదేవి అలా సిరి సంపదలు బాగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హెల్త్ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.